టికెట్లు కేటాయింపుల్లో పలువురికి చంద్రబాబు నాయుడు షాక్ ఇస్తుంటే మంత్రి పరిటాల సునీత మాత్రం చంద్రబాబుకే షాక్ ఇచ్చేశారు. రాబోయే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నియోజకవర్గంలో పరిటాల సునీత పోటీ చేసేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే తన తరపున తన కొడుకు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారని బహిరంగంగా సునీత చేసిన ప్రకటనతో సీఎం కంగు తిన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, రాబోయే ఎన్నికల్లో తనతో పాటు తన కొడుకు శ్రీరామ్ను కూడా పోటీ చేయించాలని సునీత పట్టుదలగా ఉన్నారు. అందుకనే తాను రప్తుడులోనూ శ్రీరామ్ కళ్యాణదుర్గంలో పోటీ చేయడానికి వీలుగా 2 టికెట్లు కేటాయించమని అడుగుతున్నారు. చాలా కాలంగా ఇదే విషయమై చంద్రబాబును సునీత ఒత్తిడి పెడుతున్నారు. రాబోయే ఎన్నికలు చాలా కీలకం కాబట్టి వారసులకు టికెట్లు ఇవ్వడం కుదరదనే సాకుతో చంద్రబాబు తప్పించుకుంటున్నారు. అయితే అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డికి బదులుగా కొడుకు జేసీ పవన్ రెడ్డి, తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి బదులుగా కొడుకు జేసీ అస్మిత్ రెడ్డికి మాత్రం చంద్రబాబు ఓకే చెప్పారట. దాంతో సునీతకు మండిపోయింది. రాజకీయంగా తన ప్రత్యర్థుల వారసులకు టికెట్లు ఇచ్చి తన కొడుకుకు మాత్రం టికెట్ లేదని చెప్పటాన్ని సునీత తట్టుకోలేకపోయారు. దాంతో చంద్రబాబుపై మరింత ఒత్తిడిని పెంచారు. అయినా చంద్రబాబు కుదరదని చెప్పడంతో రఫ్తుడులో తాను పోటీ చేయనని సునీత తెగేసి చెప్పేశారట. తనకు బదులుగా శ్రీరామ్ను భారీ మెజారిటీతో గెలిపించాలంటూ సునీత ప్రచారం కూడా మొదలెట్టేశారు. తాను సునీతకు టికెట్ ఇస్తే తనకు చెప్పకుండానే మంత్రి మాత్రం తన కొడుకే పోటీ చేస్తాడని నియోజకవర్గంలో బహిరంగంగా ప్రకటన చేయడంతో పాటు ప్రచారం కూడా మొదలెట్టడంతో చంద్రబాబుకు షాక్ కొట్టినట్లయింది. దాంతో ఏం చేయాలో తెలియక చంద్రబాబు దిక్కు తోచడం లేదట. శ్రీరామ్ను పోటీ నుండి తప్పుకోమని చెబితే సునీతకు కోపం. అలాగని శ్రీరామ్ను పోటీకి అనుమతిస్తే ఇదే పద్ధతిలో మిగిలిన నేతలు కూడా అనుసరిస్తారేమోనని ఆందోళనగా బాబు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి చంద్రబాబును సునీత భలే ఇరుకున పడేసింది. మరి చంద్రబాబు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.